హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు టెట్ సీటెడ్ క్లాసెస్. దిస్ ఇస్ అహ్మదున్షా షేక్. వ్యూవర్స్, మనం ఈరోజు టెట్ అండ్ డిఎస్సి సీటెట్కి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ టాపిక్ నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి తెలుసుకుందాం. సమగ్ర మూల్యాంకనం అనేది ఆల్ సబ్జెక్ట్ సైకాలజీ, తెలుగు, గణితం, ఇంగ్లీష్, పరిసరాల విజ్ఞానం అన్ని సబ్జెక్ట్కి సంబంధించి కామన్ టాపిక్ అనమాట. నిరంతర సమగ్ర మూల్యాంకనం మీద కామన్గా మనకి టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి తప్పకుండా అయితే ప్రశ్నలు అడుగుతారు. సైకాలజీ, తెలుగు, గణితం, ఇంగ్లీష్, ఈవీఎస్లో ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం ఏ విధంగా వర్క్ చేస్తుందో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో అసలు నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే ఏమిటి, ఏ సందర్భాల్లో ఉపాధ్యాయులు ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని చేయాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో డీప్గా తెలుసుకుందాం. నిరంతర సమగ్ర మూల్యాంకనం విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం మన భారతదేశం అంతటా పాఠశాలలో ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రవేశపెట్టారు. ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే, ముఖ్య ఉద్దేశం, ముఖ్య లక్ష్యం ఏమిటంటే పిల్లలందరికీ భారం లేని విద్యను అందించడమే ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట. అయితే దీన్ని మనం ఇంగ్లీష్లో కంటిన్యూస్ కాంప్రహెన్షన్ ఇవాల్యుయేషన్ CCEగా పిలుస్తూ ఉంటాం. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో నిరంతరం అంటే పిల్లల ప్రగతి ఒక సంఘటనకో సందర్భానికో పరిమితం చేయకుండా ఎల్లప్పుడూ పరిశీలించడం. అంటే పిల్లల యొక్క ప్రగతి, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ని ఒక సంఘటనకో లేకపోతే సందర్భానికో పరిమితం చేయకుండా వాళ్ళని ఎల్లప్పుడూ పరిశీలిస్తూ ఉండాలన్నమాట. సమగ్రం అంటే పిల్లల యొక్క సర్వతాముఖ అభివృద్ధి, అంటే పిల్లల యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ అనమాట. పిల్లల్ని కేవలం స్టడీస్ పరంగానే కాకుండా ఓవరాల్గా స్పోర్ట్స్లో కానీ అదర్ కల్చర్ యాక్టివిటీస్లో కానీ ఓవరాల్ డెవలప్మెంట్ జరిగే విధంగా చూడడమే సమగ్రం అన్నమాట, పిల్లల సర్వతాముఖాభివృద్ధి. ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని 2 రకాలుగా విభజించారు. 2 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. నిర్మాణాత్మక లేదా రూపణ మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం. నిర్మాణాంకనాన్ని రూపణ మూల్యాంకనం అని కూడా పిలుస్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకి ఎక్కువగా అప్పుడప్పుడు క్వశ్చన్స్లో నిర్మాణాత్మక మూల్యాంకనం ప్లేస్లో రూపణ మూల్యాంకనంగా అడుగుతూ ఉంటారు. కాబట్టి నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని రూపణ మూల్యాంకనం అని కూడా పిలుస్తారు. తర్వాత రెండవది ఏంటంటే సంగ్రహణాత్మక మూల్యాంకనం. ఇప్పుడు నేను మీకు అసలు నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటే ఏంటో ఒక చిన్ని బెస్ట్ ఎగ్జాంపుల్ ద్వారా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఎగ్జాంపుల్గా ఒక మొక్కను నాటారనుకోండి. ఆ మొక్క ఒకసారిగా పెద్దయిపోయి మీకు పువ్వులను ఇచ్చేది కదా. రోజు మీరు దానికి నీరు పోయాలి, మంచి సూర్యరశ్మి తగిలే ప్లేస్లో దాన్ని ఉంచాలి. ఎవ్రీడే ఆ మొక్కని మీరు అబ్జర్వ్ చేస్తూ ఆ మొక్కకి నీళ్ళు పోస్తూ సూర్యరశ్మి అంటే సన్లైట్ పడుతుందా లేదా అన్నది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. అయితే మనం ఇక్కడ మొక్కని స్టూడెంట్ అనుకుంటే స్టూడెంట్కి కావాల్సిన అన్ని సౌకర్యాలను మనం క్లాస్ రూమ్లో ప్రొవైడ్ చేయాలి. ఈ విధంగా డైలీ పిల్లవాడు చేసే క్లాస్ రూమ్ యాక్టివిటీస్, ప్రాజెక్ట్ వర్క్స్ని అబ్జర్వ్ చేస్తూ ప్రతిదీ పిల్లవాడికి కావాల్సింది అందించడమే నిర్మాణాత్మక మూల్యాంకనం. సడన్గా ఆ మొక్కకి పురుగులు ఏమైనా పట్టాయనుకోండి, ఏం చేస్తారు? మందులు వేయడం లేకపోతే స్ప్రైస్ జల్లడం చేస్తూ ఉంటాం. అదేవిధంగా స్టూడెంట్స్ ఏదైనా యాక్టివిటీలో లేదా స్టడీస్లో వెనకబడినప్పుడు విద్యార్థికి మనం పరిష్కార బోధన, రెమెడియల్ టీచింగ్ని అందించాలి. ఈ విధంగా విద్యార్థి యొక్క లోపాలను సవరించి సరైన ప్రగతి మార్గంలోకి తీసుకురావడమే పరిష్కార బోధన. అయితే ఈ విధంగా మొక్కకు పీడిస్తున్న పురుగులను నియంత్రించి దానికి మంచి సూర్యరశ్మి, నీరు పోస్తే అది ఏ విధంగా అయితే మొక్క బాగా ఎదిగి మనకి మంచి ఫ్రూట్స్ని కానీ పువ్వులు కానీ ఇస్తుందో, అదేవిధంగా విద్యార్థులను నిరంతరం పరిశీలిస్తూ వారి లోపాలను సవరిస్తూ ఉంటే ఫైనల్గా విద్యా సంవత్సర చివరిలో వాళ్ళు సాధించే మార్కులు, ర్యాంకుల విజయమే సంగ్రహణాత్మక మూల్యాంకనం. ఇది తుది తీర్పునిస్తుంది అనమాట, సంగ్రహణాత్మక మూల్యాంకనం. నిర్మాణాత్మక లేదా రూపణ మూల్యాంకనాన్ని నిర్వచన పరంగా మనం చూసినట్లయితే పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారు, ఏం నేర్చుకుంటున్నారు, ఎక్కడ వెనకబడుతున్నారు అనే అంశాలను బోధనా భాగంగా ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, అంటే అబ్జర్వ్ చేస్తూ చర్యలను చేపట్టి ప్రగతిని సాధించడానికి తోడ్పడేదే ఈ నిర్మాణాత్మక మూల్యాంకనం. ఒక సంవత్సరంలో 4 సార్లు నిర్వహిస్తారు. నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని ఒక సంవత్సరంలో మనం 4 సార్లు నిర్వహించాల్సి ఉంటుంది. నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని ఇంగ్లీష్లో ఫార్మేటివ్ అసెస్మెంట్ అని పిలుస్తారు. FA1, FA2, FA3 అండ్ FA4 ఈ విధంగా
ఫార్మేటివ్ అసెస్మెంట్. ఈ నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని జూలై, ఆగస్టు, నవంబర్, ఫిబ్రవరి నెలలో ఒక సంవత్సర కాలంలో 4 విడతలుగా నిర్వహించడం జరుగుతుంది. ఈ నిర్మాణాత్మక మూల్యాంకనం యొక్క విధానాలను మనం పరిశీలించినట్లయితే పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకి 10 మార్కులు, రాతాంశాలు అంటే విద్యార్థులు రాసిన నోటు పుస్తకాలు కానీ హోంవర్క్ ఇంటి పనికి సంబంధించి 10 మార్కులు, ప్రాజెక్ట్ పనులకి 10 మార్కులు, స్లిప్ టెస్ట్కి 20 మార్కులు, ఈ విధంగా టోటల్ ఓవరాల్గా 50 మార్కులకి మనం నిర్మాణాత్మక మూల్యాంకనం ఫార్మేటివ్ అసెస్మెంట్ని నిర్వహించాలి. సంగ్రహణాత్మక మూల్యాంకనం నిర్దిష్ట కాలపరిమితికి నిర్ధారించిన అంశాల ఆధారంగా ఆశించిన సామర్థ్యాలను ఎంతమంది పిల్లలు సాధించగలుగుతున్నారు లేదా ఒక విద్యార్థి ఎంతవరకు సామర్థ్యాలను పొందాడో తెలుసుకోవడానికి దోహదపడేది సంగ్రహణాత్మక మూల్యాంకనం అనమాట. అంటే ఒక సంవత్సరానికి మనం ఎంతవరకు ఒక కాలపరిమితి, ఒక సంవత్సరంగా కాలపరిమితిని తీసుకుని విద్యార్థి ఏ సామర్థ్యాలను సాధించాడు అని తుది తీర్పుగా నిర్ణయించేదే ఈ సంగ్రహణాత్మక మూల్యాంకనం అనమాట. సంగ్రహణాత్మక మూల్యాంకనాన్ని మనం ఒక సంవత్సరంలో 2 విడతలుగా నిర్వహిస్తూ ఉంటాం. SA1, SA2. మొదటిది అంటే SA1 వచ్చేసరికి మనం నవంబర్, డిసెంబర్ నెలలో నిర్వహించాలి. రెండవది SA2 వచ్చేసరికి మార్చి, ఏప్రిల్ నెలలో. ఈ విధంగా సంవత్సరంలో 2 విడతలుగా ఈ సంగ్రహణాత్మక మూల్యాంకనం విద్యార్థుల్లో ఏ అంశాలను అయితే మనం పరిశీలించాలనుకుంటున్నామో వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఈ సంగ్రహణాత్మక మూల్యాంకనం యొక్క విధానాలను పరిశీలించినట్లయితే రాత పరీక్షలు మరియు మౌఖిక పరీక్షల ద్వారా విద్యార్థుల యొక్క సామర్థ్యాలను మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. రాత పరీక్షలు అంటే ఉపాధ్యాయులు సొంతంగా రూపొందించుకున్న ప్రశ్నాపత్రం ద్వారా రాత పరీక్షలు నిర్వహించాలి. విద్యార్థులు జవాబు పత్రాలను పరిశీలించి వాటికి తగిన విధంగా సంగ్రహణాత్మక మూల్యాంకనంలో భాగంగా మూల్యాంకనం అనేది చేయాలి. తర్వాత మౌఖిక పరీక్ష. ప్రాథమిక స్థాయిలో మనం 1, 2 తరగతులకి ఎక్కువగా ఈ మౌఖిక పరీక్ష ఓరల్ టెస్ట్ అనేది నిర్వహిస్తూ ఉంటాం. దీని ద్వారా కూడా సంగ్రహణాత్మక మూల్యాంకనాన్ని నిర్వహించాలి. సంగ్రహణాత్మక మూల్యాంకనాన్ని నిర్వహించిన తర్వాత విద్యార్థులకి చివరిగా మార్కుల శాతాన్ని బట్టి గ్రేడులు ఇవ్వాల్సి ఉంటుంది. 91 నుండి 100% మార్కులు వచ్చిన వాళ్ళకి A+ గ్రేడ్ అనమాట. అంటే వాళ్ళు అత్యున్నత ప్రతిభను కనబరిచారు కాబట్టి వాళ్ళకి మనం A+ గ్రేడ్ని ఇవ్వాలి. నెక్స్ట్ 71 నుండి 90 మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళకి A అంటే A గ్రేడ్ని ఇస్తాము. ఆ A గ్రేడ్ అంటే చాలా బాగుంది అని అర్థం. 51 నుండి 70 మధ్యలో మార్కుల శాతం వచ్చిన వాళ్ళకి B+ గ్రేడ్ అంటే బాగుంది. 41 నుండి 50 మధ్య మార్కులు వచ్చిన వాళ్ళకి B అంటే పర్వాలేదు, ఇంకా కృషి చేస్తే మంచి ఫలితాలు సాధించగలరు అని చెప్పడం కోసం B గ్రేడ్ని ఇవ్వడం జరుగుతుంది. అదే 0 నుండి 40 మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళకి C గ్రేడ్ని అందించడం జరుగుతుంది. ఈ సంగ్రహణాత్మక మూల్యాంకనంలో భాగంగా మనం నిర్మాణాత్మక మూల్యాంకనం మరియు సంగ్రహణాత్మక మూల్యాంకనం మధ్య భేదాలు డిఫరెన్స్ను ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే నిర్మాణాత్మక మూల్యాంకనం బోధనాభ్యాసన భాగంగా పరిశీలించడం, సంగ్రహణాత్మక మూల్యాంకనం బోధనాభ్యాసం తర్వాత పరిశీలించడం. బోధనాభ్యాసన భాగంగా పరిశీలించడం అంటే ఉపాధ్యాయులు తమ పాఠ్యాంశాలను బోధిస్తున్నప్పుడే విద్యార్థుల యొక్క యాక్టివిటీస్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా విద్యార్థుల్ని మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు కేవలం తరగతి గదికే పరిమితం చేయకుండా తరగతి గది లోపల వెలుపల కూడా విద్యార్థులు నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంగా వాళ్ళని పరిశీలిస్తూ ఉండాలి. సంగ్రహణాత్మక మూల్యాంకనం బోధనాభ్యాసనం తర్వాత పరిశీలించడం అంటే బోధనాభ్యాసనం పూర్తయిన తర్వాత చివరిగా అంటే పరీక్షల రూపంలో మౌఖిక రాత పరీక్షల రూపంలో పరిశీలించడాన్నే సంగ్రహణాత్మక మూల్యాంకనంగా చెప్పవచ్చు. అభ్యాసనను మెరుగుపరచడానికి జరిగేది అంటే నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది విద్యార్థి యొక్క స్టడీస్ని ఇంకా డెవలప్ చేయడానికి జరుగుతుంది అనమాట. ఇంకా ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి ఏంటి అన్నదాన్ని అబ్జర్వ్ చేయడానికి నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని నిర్వహిస్తాం. అభ్యాసనంలో చివరిగా జరిగేది అంటే చివరిగా పరీక్షల రూపంలో ఫైనల్ ఎగ్జామ్స్ రూపంలో చివరిగా జరిగేదే సంగ్రహణాత్మక మూల్యాంకనం. అభ్యాసనాన్ని మానిటరింగ్ చేస్తుంది, అభ్యాసనానికి తీర్పునిస్తుంది. సంగ్రహణాత్మక మూల్యాంకనం అనేది చివరిగా స్టూడెంట్ ఫెయిల్ అయ్యాడా లేకపోతే పాస్ అయ్యాడా ఏంటి ఎంతవరకు సామర్థ్యాన్ని సాధించాడు అన్నది ఈ సంగ్రహణాత్మక మూల్యాంకనం ద్వారా తెలుస్తుంది. పిల్లల డైరీలు నోటు పుస్తకాలు నిర్మాణాత్మక మూల్యాంకనం యొక్క సాధనాలు అన్నమాట.
అదే సంగ్రహణాత్మక మూల్యాంకనానికి వచ్చేసరికి పిల్లలు రాసిన పరీక్షలు ఏవైతే రాత మౌఖిక పరీక్షలు ఉన్నాయో వాటిని సంగ్రహణాత్మక మూల్యాంకనం యొక్క సాధనాలుగా చెప్పవచ్చు. అయితే ఈ మూల్యాంకనం మదింపు, ఈ మూల్యాంకనాన్ని 3 మదింపులుగా డివైడ్ చేయడం జరిగింది. అభ్యాసనంగా మదింపు, అభ్యాసనం యొక్క మదింపు, అభ్యాసనం కొరకు మదింపు. అభ్యాసనంగా మదింపు అంటే పిల్లల సామర్థ్యాలను విడివిడిగా మదింపు చేయకుండా రోజువారీ బోధనాభ్యాసంలో భాగంగా మదింపు చేయడం. అంటే విద్యార్థులు ఏ అయితే సామర్థ్యాలను మనం సాధించాలనుకుంటున్నారో, ఉపాధ్యాయులు సాధించాలనుకుంటున్నారో రోజువారీగా ప్రతిరోజు వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ నమోదు చేసుకునే ప్రక్రియ అభ్యాసనంగా మదింపు అన్నమాట. అభ్యాసనం కొరకు మదింపు అంటే పిల్లలకు ఒకరికొకరు ప్రతిస్పందించుకుంటూ చర్చించుకుంటూ నిర్ణయానికి రావడాన్ని అభ్యాసనం కొరకు మదింపు అని పిలుస్తారు. ఈ అభ్యాసనం కొరకు మదింపులో భాగంగా పిల్లల్ని క్లాస్ రూమ్ యాక్టివిటీస్ అంటే జట్లలో ఎక్కువగా పాల్గొనేలా చేయాలన్నమాట. అంటే జట్లలో పాల్గొనేలా చేసి ఒక విద్యార్థి మరొక విద్యార్థితో చర్చించుకుంటూ చేసే మదింపే అభ్యాసనం కొరకు మదింపు. ఈ మదింపునే మనం నిర్మాణాత్మక మూల్యాంకనం ఫార్మేటివ్ అసెస్మెంట్లో భాగంగా అభ్యాసనం కొరకు మదింపుని మనం నిర్వహిస్తూ ఉంటాం. అభ్యాసనం యొక్క మదింపు అంటే పిల్లలు ఆయా విషయాలు ఎంతవరకు నేర్చుకున్నారు, అంటే సామర్థ్యాలను అయితే పిల్లల్లో పెంపొందించాలనుకుంటున్నామో ఆ సామర్థ్యాలని వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారో తెలిపేదే అభ్యాసనం యొక్క మదింపు. ఈ అభ్యాసనం యొక్క మదింపునే సమ్మేటివ్ అసెస్మెంట్ సంగ్రహణాత్మక మూల్యాంకనం అని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు మనం నిరంతర సమగ్ర మూల్యాంకనానికి సంబంధించిన సాధనాల గురించి తెలుసుకుందాం. నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క సాధనాలు: సంఘటన ప్రశ్నావళి, చెక్ లిస్ట్, రేటింగ్ స్కేల్, పోర్ట్ఫోలియో అండ్ క్యూములేటివ్ రికార్డ్స్ని మూల్యాంకనం యొక్క లెర్నింగ్ టూల్స్ సాధనాలుగా చెప్పవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంఘటన ప్రశ్నావళి విద్యార్థులకు సంబంధించిన ముఖ్యమైన సంఘటనలు లేదా సన్నివేశాలను ప్రభావితం చేసే సంఘటన వివరాలను నమోదు చేసేదాన్నే మనం సంఘటన ప్రశ్నావళి. విద్యార్థులకు సంబంధించిన వాళ్ళు చేసే కృత్యాలు లేదా సన్నివేశాలకు సంబంధించి ఏవైతే సంఘటనలు ఉంటాయో వాటిని నమోదు చేసే వివరాల ప్రశ్నావళినే సంఘటన ప్రశ్నావళి అని నెక్స్ట్ వన్ చెక్ లిస్ట్. చెక్ లిస్ట్నే మనం శోధన సూచికగా పిలుస్తూ ఉంటాం. విద్యార్థి వివిధ పరిస్థితుల్లో వివిధ రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ ప్రవర్తన మార్పులను అంచనా వేయడానికి ఉపాధ్యాయుడు నమోదు చేసే సూచికనే చెక్ లిస్ట్ అని పిలుస్తారు. విద్యార్థుల ప్రవర్తన పరిశీలన మార్పుల జాబితాను అవును లేదా అనే సూచికలతో ఈ చెక్ లిస్ట్లో నమోదు చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే విద్యార్థులు బాగా పార్టిసిపేషన్ చేశారనుకోండి కృత్యాల్లో, యాక్టివిటీస్లో, అవును అని మనం టిక్ చేసుకోవాలి. ఉపాధ్యాయులు అనేవాళ్ళు అవును అని టిక్ చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు బాగా పార్టిసిపేషన్ చేయకపోతే లేదు అని టిక్ చేసుకుని ఉపాధ్యాయులకి చెక్ లిస్ట్ అనేది ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. తర్వాత రేటింగ్ స్కేల్. నెక్స్ట్ వన్ రేటింగ్ స్కేల్. విద్యార్థుల మూర్తిమత్త సామర్థ్యాన్ని అంచనా వేయడానికి రేటింగ్ స్కేల్ అనేది ఉపయోగిస్తారు. అంటే ఓవరాల్ డెవలప్మెంట్, విద్యార్థుల యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ ఎలా ఉంది అన్న సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఈ రేటింగ్ స్కేల్ అని ఉపయోగిస్తారనమాట. ఈ రేటింగ్ స్కేల్ మనకి 2 రకాలుగా ఉన్నాయి. 5 పాయింట్ స్కేల్ ఒకటి ఉంది, 3 పాయింట్ల స్కేల్ ఒకటి ఉంది. 5 పాయింట్ రేటింగ్ స్కేల్లో ఎక్సలెంట్, వెరీ గుడ్, గుడ్, యావరేజ్ అని మనం నమోదు చేసుకోవాలి. అంటే విద్యార్థి ఎక్సలెంట్గా ఉన్నాడా, వెరీ గుడ్గా ఉన్నాడా, యావరేజ్గా ఉన్నాడా అన్నది నమోదు చేసుకుంటాం. 3 పాయింట్ స్కేల్కి వచ్చేసరికి గుడ్, యావరేజ్, పూర్ అనేది ఉంటుందన్నమాట. దీన్ని బట్టి మనం విద్యార్థి గుడ్గా ఉన్నాడా లేకపోతే పూర్గా ఉన్నాడా అన్నది ఈ మూల్యాంకనంలో భాగంగా ఈ 3 పాయింట్ల స్కేల్లో నమోదు చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఈ రేటింగ్ స్కేల్ అనేది యూజ్ అవుతుంది. పోర్ట్ఫోలియో వివిధ కృత్యాలకు సంబంధించిన అభ్యాసన సామాగ్రి, ప్రదర్శనల పనితీరు వివరాలను సంకలనం చేసి భద్రపరచడాన్ని పోర్ట్ఫోలియో అంటారు. అంటే విద్యార్థులు ఎన్నో ప్రాజెక్ట్ వర్క్స్ చేస్తూ ఉంటారు, ఎన్నో అభ్యాసన సామాగ్రిని తయారు చేస్తూ ఉంటారు, ప్రదర్శనలు అంటే ఎగ్జిబిషన్స్ కట్ట కండక్ట్ చేస్తూ ఉంటారు కదా, వాటిని సంకలనం చేసి భద్రపరచడాన్నే పోర్ట్ఫోలియో అని పిలుస్తారనమాట. నెక్స్ట్ వన్ క్యూములేటివ్ రికార్డ్. క్యూములేటివ్ రికార్డ్ అంటే ఏమిటంటే క్యూములేటివ్ రికార్డులో మనకి విద్యార్థుల యొక్క కుటుంబ సమాచారం, వైదిక సమాచారం, విద్యా విషయ సంబంధిత సమాచారాన్ని పొందుపరిచే రికార్డ్ని మనం క్యూములేటివ్ రికార్డ్ అంటారనమాట. అంటే విద్యకు సంబంధించిన ఓవరాల్ విద్యార్థి యొక్క కుటుంబం గురించి కానీ, విద్యార్థి యొక్క
తన చదువు అంటే విద్యా సమాచారం అంతా పొందుపరిచే రికార్డ్ని క్యూములేటివ్ రికార్డ్ అని పిలుస్తుంది. ఈ విధంగా మనకి మూల్యాంకన సాధనాలు అనేవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఈ చెక్ లిస్టులు, పోర్ట్ఫోలియోలు, క్యూములేటివ్ రికార్డ్స్ ఇవన్నీ మూల్యాంకన సాధనాలు అన్నమాట. విద్యార్థిని ఎవ్రీ టైం అసెస్మెంట్ చేయడానికి మనకి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే విద్యార్థుల ప్రగతి నమోదు రిజిస్టర్ సిసి రిజిస్టర్ అనేది ప్రతి పాఠశాలలోనే తప్పకుండా ఉంటుందన్నమాట. ఈ రిజిస్టర్లో మనం నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక మూల్యాంకనంలో విద్యార్థి ఏ విధంగా పాల్గొంటున్నారు, సాధించిన గ్రేడులను నమోదు చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ సిసిఈ రికార్డులో తరగతి వారీగా, సబ్జెక్టు వారీగా పేజీలు కేటాయించి ఉంటాయి. నిర్మాణాత్మక మూల్యాంకనంలో పిల్లల భాగస్వామ్య ప్రతిస్పందనలు, రాత పనులు, ప్రాజెక్టు వర్కులు, స్లిప్ టెస్టులకు సంబంధించి విద్యార్థులు పొందిన మార్కులు, గ్రేడ్లను ఈ సిసి రికార్డులో నమోదు చేయాలన్నమాట. అదేవిధంగా సంగ్రహణాత్మక మూల్యాంకనంలో విద్యార్థులు పొందిన విద్యా ప్రమాణాలను కూడా ఈ సిసి రికార్డులోనే నమోదు చేస్తూ ఉండాలి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. కేవలం ఇది మార్క్స్ పరంగానే కాకుండా రేపు మీరు ఉపాధ్యాయులుగా స్కూల్స్కి వెళ్ళిన తర్వాత కూడా మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ సిసి రికార్డ్ గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఛానల్ని తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరికైతే మన టెట్ అభ్యర్థులందరికీ మా యొక్క ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే నేను అన్ని ఇంపార్టెంట్ వీడియోస్నే అప్లోడ్ చేస్తున్నాను టెట్ అండ్ డిఎస్సికి సంబంధించింది. కాబట్టి అందరికీ తప్పకుండా ఈ ఛానల్ని షేర్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మూల్యాంకనంలో రకాలను కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మూల్యాంకనంలో మనకి వ్యక్తిగత మూల్యాంకనం, జట్టు మూల్యాంకనం, స్వీయ మూల్యాంకనం, సహ విద్యార్థి మూల్యాంకనం అనే రకాలు ఉన్నాయి. వ్యక్తిగత మూల్యాంకనం అంటే ఉపాధ్యాయుడు తమంతట తాము నమోదు చేసుకునే మూల్యాంకనం అనమాట. విద్యార్థులు ఏ విధంగా కృత్యాల్లో పాల్గొంటున్నారు అనేసి ఉపాధ్యాయుడు నమోదు చేసుకుని టీచర్స్ డైరీని బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు అన్నమాట. జట్టు మూల్యాంకనం అంటే విద్యార్థులందరినీ జట్ల కింద డివైడ్ చేసి ఉపాధ్యాయుడు చేసే మూల్యాంకనాన్ని ఉపాధ్యాయుడు చేసే మూల్యాంకనాన్ని జట్టు మూల్యాంకనంగా చెప్పవచ్చు. స్వీయ మూల్యాంకనం అంటే విద్యార్థి తమంట తాము చేసుకునే మూల్యాంకనాన్ని స్వీయ మూల్యాంకనం అని చెప్తారు. సహ విద్యార్థి మూల్యాంకనం అంటే విద్యార్థి మరియు తోటి విద్యార్థుల సహాయంతో చేసే మూల్యాంకనాన్ని సహ విద్యార్థి మూల్యాంకనంగా చెప్పవచ్చు. ప్రాగృతిక మూల్యాంకనం అనేది చాలా ఇంపార్టెంట్. విద్యార్థి భవిష్యత్తులో ఏ రంగంలో అయితే ప్రతిభావంతంగా, సమర్థవంతంగా ఎదగలడో అంచనా వేసే మూల్యాంకనాన్ని ప్రాగృతిక మూల్యాంకనం అంటారనమాట. అంటే మనకి చాలామంది విద్యార్థులు స్పోర్ట్స్లో బాగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే డ్యాన్సెస్లో, కల్చర్ యాక్టివిటీస్లో బాగా పార్టిసిపేషన్ చేస్తుంటారు కదా. అయితే వాళ్ళని చూసి మనం అంచనా వేస్తూ ఉంటాం అనమాట. వీడు రేపొద్దున ఒక మంచి డాక్టర్ అవుతాడు, లేకపోతే మంచి యాక్టర్ అవుతాడు, మంచి స్పోర్ట్స్ పర్సన్ అవుతారు. ఈ విధంగా మనం అంచనా వేసే మూల్యాంకనాన్ని విద్యార్థులు భవిష్యత్తులో ఏ రంగంలో అయితే ప్రతిభావంతంగా ఉండగలరో ఇలా అంచనా వేసే మూల్యాంకనాన్ని ప్రాగృతిక మూల్యాంకనం అని చెప్పవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనానికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంగా పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు అంశానికి సంబంధించి ఎన్ని మార్కులను కేటాయించాలి? ఆప్షన్ 1 20 మార్కులు, ఆప్షన్ 2 10 మార్కులు, ఆప్షన్ 3 15 మార్కులు, ఆప్షన్ 4 25 మార్కులు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 10 మార్కులు. నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంగా పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకు 10 మార్కులను కేటాయించాలి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని ఎక్కడ నిర్వహించాలి? ఆప్షన్ 1 తరగతి గదిలో, ఆప్షన్ 2 తరగతి గది బయట, ఆప్షన్ 3 తరగతి గది లోపల బయట, ఆప్షన్ 4 పైవేమీ కావు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 తరగతి గది లోపల మరియు బయట కూడా నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని నిర్వహించాలి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, సంగ్రహణాత్మక మూల్యాంకనంలో భాగంగా సమ్మేటివ్ అసెస్మెంట్ 2ని ఈ నెలలో నిర్వహించాలి. ఆప్షన్ 1 జూలై, ఆప్షన్ 2 నవంబర్, ఆప్షన్ 3 ఆగస్ట్, ఆప్షన్ 4 ఏప్రిల్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఏప్రిల్. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో భాగంగా సమ్మేటివ్ అసెస్మెంట్ 2ని ఏప్రిల్ నెలలో నిర్వహించాలి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, రమ్య అనే ఉపాధ్యాయురాలు విద్యార్థులను తరగతి గదిలోనే కాకుండా ఆట స్థలాల్లోనూ
అన్ని వేళలా పరిశీలిస్తూ ఉంటుంది. విద్యార్థుల ప్రవర్తనను నమోదు చేస్తూ ఉంటుంది. ఈమె అనుసరిస్తున్న మూల్యాంకనం ఆప్షన్ 1 నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఆప్షన్ 2 నిర్మాణాత్మక మూల్యాంకనం, ఆప్షన్ 3 సంగ్రహణాత్మక మూల్యాంకనం, ఆప్షన్ 4 స్వీయ మూల్యాంకనం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 నిరంతర సమగ్ర మూల్యాంకనం. నెక్స్ట్ 5th క్వశ్చన్. లక్ష్మి తన 5వ తరగతి చదువుతున్న విద్యార్థులను విహారయాత్రకు తీసుకొని వెళ్ళి తిరిగి వచ్చాక విహారయాత్రకు సంబంధించిన ప్రశ్నలను అడుగుతుంది. ఆమె చేస్తున్న మూల్యాంకనం ఆప్షన్ 1 నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఆప్షన్ 2 నిర్మాణాత్మక మూల్యాంకనం, ఆప్షన్ 3 సంగ్రహణాత్మక మూల్యాంకనం, ఆప్షన్ 4 స్వీయ మూల్యాంకనం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నిర్మాణాత్మక మూల్యాంకనం. అంటే లక్ష్మి అనే ఉపాధ్యాయురాలు విద్యార్థులను విహారయాత్రకు తీసుకువెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాక ఆ విహారయాత్రకు సంబంధించిన ప్రశ్నలను అడుగుతుంది కాబట్టి ఆమె చేస్తున్న మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం. నెక్స్ట్ 7th క్వశ్చన్. 51 నుంచి 70 మధ్య మార్కుల శాతం ఉన్న విద్యార్థులకు ఉపాధ్యాయులు మూల్యాంకనంలో భాగంగా ఏ గ్రేడ్లను అందించాలి? ఆప్షన్ 1 A+ గ్రేడ్, ఆప్షన్ 2 B గ్రేడ్, ఆప్షన్ 3 A గ్రేడ్, ఆప్షన్ 4 B+ గ్రేడ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 B+ గ్రేడ్. 51 మరియు 70 మధ్య మార్కుల శాతం ఉన్న విద్యార్థులకి ఉపాధ్యాయులు మూల్యాంకనంలో భాగంగా B+ గ్రేడ్ని అందించాలి. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థులు చేసిన వివిధ కృత్యాలను సేకరించి పనితీరు వివరాలను సంకలనం చేసి నమోదు చేయడాన్ని ఈ విధంగా పిలుస్తారు. ఆప్షన్ 1 శోధనా సూచికలు, ఆప్షన్ 2 పోర్ట్ఫోలియో, ఆప్షన్ 3 రాత అంశాలు, ఆప్షన్ 4 రేటింగ్ స్కేల్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పోర్ట్ఫోలియో. విద్యార్థులు చేసిన వివిధ కృత్యాలను సేకరించి పనితీరు వివరాలను సంకలనం చేసి నమోదు చేయడాన్ని పోర్ట్ఫోలియోగా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థి భవిష్యత్తులో ఏ రంగంలో అయితే ప్రతిభావంతంగా సమర్థవంతంగా ఎదగగలడో ఆ నైపుణ్యాలను అంచనా వేసే మూల్యాంకనం. ఆప్షన్ 1 స్వీయ మూల్యాంకనం, ఆప్షన్ 2 ప్రాగుత్తిక మూల్యాంకనం, ఆప్షన్ 3 అంచనాత్మక మూల్యాంకనం, ఆప్షన్ 4 పైవేమీ కావు. కరెక్ట్ ఆన్సర్ని మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయకుండా కామెంట్ చేసి చెప్పండి 9th క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటో. నెక్స్ట్ 10th క్వశ్చన్. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులతో వారి స్నేహితుల గురించి రాయమన్నాడు. పిల్లలు వారి స్నేహితుల గురించి రాస్తుండగా విజయ్ రాయడంలో పడుతున్న ఇబ్బందిని గమనించిన ఉపాధ్యాయుడు కొన్ని సూచనలు చేశాడు. అయితే ఉపాధ్యాయుడు అనుసరిస్తున్న మూల్యాంకనం ఆప్షన్ 1 అభ్యాసనం కోసం మదింపు, ఆప్షన్ 2 అభ్యాసనం కొరకు మదింపు, ఆప్షన్ 3 అభ్యాసనం యొక్క మదింపు, ఆప్షన్ 4 పైవేమీ కావు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అభ్యాసనం కొరకు మదింపు. అంటే ఉపాధ్యాయుడు విజయ్ పడుతున్న ఇబ్బందిని గమనించి విజయ్కి సహాయపడాలనుకున్నాడు. తన అభ్యాసనాన్ని మెరుగుపరచడం కోసం, అభ్యాసనాన్ని మదింపు చేయడం కోసం సహాయపడుతున్నాడు కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అభ్యాసనం కొరకు. నెక్స్ట్ 11th క్వశ్చన్. విద్యార్థుల కుటుంబ సమాచారం, వైదిక సమాచారం, విద్యా సంబంధిత సమాచారాన్ని పొందుపరిచే రికార్డ్. ఆప్షన్ 1 పోర్ట్ఫోలియో, ఆప్షన్ 2 క్యూములేటివ్ రికార్డ్, ఆప్షన్ 3 యాన్సిడోటల్ రికార్డ్, ఆప్షన్ 4 రేటింగ్ స్కేల్ రికార్డ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 క్యూములేటివ్ రికార్డ్. క్యూములేటివ్ రికార్డులో విద్యార్థుల యొక్క కుటుంబ సమాచారం, విద్యా సంబంధిత సమాచారాన్ని పొందుపరిచే రికార్డ్ కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 క్యూములేటివ్ రికార్డ్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. హిమ అనే ఉపాధ్యాయురాలు విద్యార్థులు ఏ ఏ కృత్యాల్లో వెనుకబడి ఉన్నారో తెలుసుకుని విద్యార్థుల లోపాలను సవరించి విద్యార్థుల ప్రగతికై తోడ్పాటును అందిస్తుంది. అయితే ఈ ప్రక్రియను ఈ విధంగా పిలుస్తారు. ఆప్షన్ 1 నిర్మాణాత్మక మూల్యాంకనం, ఆప్షన్ 2 సహాయాత్మక అభ్యాసనం, ఆప్షన్ 3 సంగ్రహణాత్మక మూల్యాంకనం, ఆప్షన్ 4 పరిష్కార అభ్యాసనం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పరిష్కార అభ్యాసనం. విద్యార్థులు ఎప్పుడైతే వాళ్ళ లోపాలను సవరించి
ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క లోపాలను సవరించి విద్యార్థుల ప్రగతికై తోడ్పడే ప్రక్రియను పరిష్కార అభ్యాసం అని పిలుస్తారు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పరిష్కార అభ్యాసం. వీడియోలో మనం నిరంతర సమగ్ర మూల్యాంకనానికి సంబంధించిన నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం గురించి డీప్గా తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఆల్ సబ్జెక్ట్స్లో మూల్యాంకనం ఈ విధంగా జరుగుతుంది, అంటే తెలుగు, సైకాలజీ, ఈవీఎస్, ఇంగ్లీష్లో ఈ మూల్యాంకనం CCE అనేది ఏ విధంగా జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం.